ఎవరి ఇండివిజువల్ ఎలర్జీ వాళ్ళది. మీరు టెస్టులు చేయించుకుంటే సరిపోదా సార్ అంటే, నో సరిపోదండి. మీ ఎలర్జీ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదు ఫైండ్ అవుట్ అవ్వకపోతే అప్పుడు మెడికేషన్లో మనం చూసుకుంటాం. ముందు మీరు దేనివల్ల ఎలర్జీ వస్తుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మీరు ఆ రోజు ఒకే ఐటమ్ని రాగా తినడానికి ట్రై చేయాలి. రాగా అంటే పచ్చిగా తినడానికి ట్రై చేయాలి. పచ్చిగా అవ్వకపోతే కుక్కుడుగా తినడానికి ట్రై చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కర్రీ తిన్నాం అనుకోండి. ఎగ్ కర్రీ తింటే ఎగ్ కర్రీ తిన్నప్పుడు మీకు ఎలర్జీ వచ్చిందంటే మనం నెపం ఎగ్ మీద నెట్టేస్తాం. సాధారణంగా అదే చేస్తాం. కానీ కర్రీలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ మీద ఏ ఇంగ్రీడియంట్ మీరు అనుమానిస్తారు, ఏ పదార్థాన్ని అనుమానిస్తారు మనం. అందువల్ల ఏం చేస్తారంటే ఎగ్ని ఇండివిజువల్గా తిని చూడండి. ఎలర్జీ ఎగ్ వల్ల వస్తే ఖచ్చితంగా ఎలర్జీ కింద మనం ఎగ్ వల్ల ఎలర్జీ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చికెన్ బాయిల్ చేసుకొని చికెన్ అంగా తిని చూడండి. సో అదేవిధంగా కాండిమెంట్స్ ఉన్నప్పుడు కాండిమెంట్స్ అంగా తిని చూడండి. అప్పుడు మీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే అలా ఇండివిజువల్గా తిని చూడాలి. అంతే తప్ప అన్ని గ్రూప్గా తిన్నప్పుడు ఒక దాని మీద నెపం నెట్టడానికి అవ్వదు. అది ఫైండ్ అవుట్ చేయడం కూడా ఫాల్స్ అవుతుంది. ఇలా కన్ఫర్మ్ అయింది అనుకోండి దీంట్లో వల్ల ఎలర్జీ వస్తుందని, వాటిని చాలా రోజులు అవాయిడ్ చేస్తే మనకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందండి. చాలా రోజులకి మనం అది అవాయిడ్ చేయడం వల్ల మన బాడీ మళ్ళీ పొజిషన్కి వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఇవన్నీ తిని ఏవైతే మనకి ఎలర్జీ కలిగిస్తున్నాయో అవన్నీ తినేలాగా మళ్ళీ మన బాడీ రెడీ అవుతుంది. నమస్తే అండి, నేను డాక్టర్ దర్బాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని.